guys, welcome to my YouTube channel. So ee roju aithe video entante Skyshara elantidi, is it a good thing, can we visit that resort in Wayanad, etla atla itla ani mottham explain chestunna. So Skyshara lo నాకు అన్ని బాగా నచ్చింది. ఇట్స్ a good, absolutely good resort అని నేను చెప్తా. దానికి రేటింగ్స్ 5 ఇవ్వచ్చు, 5లో 5 ఇవ్వచ్చు. ఓకే, 10 అవుట్ ఆఫ్ అవుట్ ఇవ్వచ్చు, దేంట్లో అయినా కూడా అవుట్ ఆఫ్ అవుట్ ఇవ్వచ్చు. కానీ నాకు ఒక్క దాంట్లో హాఫ్ తగ్గింది, అదేంటో చెప్తా. దానికి కూడా ఏం తగ్గలేదు, ఎందుకంటే ఎంట్రన్స్లో Skyshara ఎంట్రన్స్ స్కై అది ఎట్లుంటుందంటే చెప్తాను మీకు. ఓకే, ఒక పేపర్ అంతా తీసుకొని కూర్చొని ఉండాలా దీనికి, ఇలాంటి పనులకి. సో మనం ఇక్కడ చూపిస్తున్నాం, ఇది నా డ్రాయింగ్ వేస్తున్నాను, ఆపేసిన. ఐఎమ్ అ వెరీ గుడ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్, బట్ అది ఆర్టిస్ట్ నేను ఆర్టిస్ట్ కాదు. సో ఇక్కడ ఒక బోర్డ్ లాగా కనిపిస్తుంది. ఓకే, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ స్పా వేరే ఏమేమో రాస్తుంటారు, Skyshara ఇట్లుంటుంది బోర్డ్ లాగా. పైకి ఉంటుంది అవి ఇవి అని రాస్తుంటారు పైన, పైకి ఉంటుంది, పైకి ఏం లేదు. సో వీ కెన్ అండర్స్టాండ్ Skyshara ఎక్కడ ఉంది. ఎంట్రన్స్కి వెళ్ళే అప్పుడు ఇట్లా ఇట్లా మీకు తెలుసా, మీరు చూస్తుంటారు కదా, అసలు కనిపించదు. ఇట్లా నుంచి కార్ ఇట్లా వెళ్ళాలా, ఇట్లయితే ఓకే కదా, ఇట్లా కూడా ఓకే, ఇట్లా నుంచి వెళ్ళాలా, ఇట్లా నుంచి వెళ్ళి ఇట్లా టర్నింగ్ తీసుకొని ఇట్లా వెళ్ళాలా. అదైతే చాలా కష్టం, అది స్లోప్ ఎట్లా పెట్టినారంటే అట్లా ఉంది. సో దట్ వాజ్ బెట్ హార్డ్, బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. అంటే వాయనాడ్ అంటే మాకు ఎట్లా అంటే ఒక కొండలో ఉన్నట్టు, వాళ్ళు ఈవెన్ పిక్చర్స్లో కూడా అట్లా పెట్టినారు, కొండలో ఉన్నట్టు, లైక్ కొండలో అంటే పైకి ఉన్నట్టు అట్లా ఉండాలని. దట్ వాజ్ ద థింగ్ వాళ్ళకి. సో ఇట్స్ ద కరెక్ట్ వన్, బట్ కార్ వెళ్ళే కష్టం, బట్ సీరియస్గా అయితే. అండ్ అది లోపల ఎంట్రన్స్ అయ్యాక వాళ్ళు ఒక ఆమె కూర్చొని ఉంటుంది, ఆమె హాయ్ యా అది ఇది అని మాట్లాడతారు, ఒక కార్డ్ ఇస్తారు. పోయి మన లిఫ్ట్ కూడా అదిరిపోతుంది, గోల్డెన్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. స్టేర్స్ కూడా ఉంటాయి, మీరు స్టేర్స్లో వెళ్ళచ్చు, లిఫ్ట్లో వెళ్ళచ్చు. అండ్ వాట్ డూ కాల్ ఆ రిసార్ట్లో బ్యాడ్మింటన్ ఆడచ్చు, అదే షటిల్ బ్యాడ్మింటన్ ఇస్ సేమ్, చెస్, క్యారమ్ బోర్డ్ అండ్ ఫ్యూ అదర్ యాక్టివిటీస్. అండ్ ఆల్సో అదేమంటాము, అది మళ్ళీ మనం లిఫ్ట్లో వెళ్ళచ్చు. లిఫ్ట్లో నాకు 2nd ఫ్లోర్ వచ్చింది. సో అది ఉంటుంది ఒక కార్డ్, అది లాక్ ఓపెన్ చేసుకుని దాని ట్యాప్, అది భలే ఉంది. దట్ వాజ్ ఎ గుడ్ ఐడియా, నేను ఆల్రెడీ చూసినాను కానీ, బట్ ఇట్లాంటి పెట్టడం గుడ్ ఐడియా. సో ఇది చాలా బాగుంది. అంటే బయట క్లోజ్ చేస్తే ఇంక ఓపెన్ అవ్వదు, లోపల లాక్ చేసుకున్నా లేకపోయినా కూడా ఓపెన్ అవ్వదు, లోపల ఓపెన్ చేసే వరకు, లేకపోతే బయట వాళ్ళకి కార్డ్ ఉండాలి అట్లా. సో అట్లా అనమాట. అండ్ మాకు మంచిగా ఉండింది. ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. దెన్ ఆఫ్టర్ దాట్ మాకు ఏంటంటే లోపల అయితే ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, దాంట్లో చాక్లెట్, చిప్స్, అంటే చిప్స్ బయట ఉంటుంది, చిప్స్, డార్క్ ఫ్యాంటసీ ఇది వచ్చింది, డార్క్ ఫ్యాంటసీ ఒక బాక్స్ వచ్చింది, మళ్ళీ ఒక వాటర్ బాటిల్, మళ్ళీ కొన్ని ఏమేమో వచ్చినాయి, జ్యూసెస్, కోకోకోలా, అది ఇది అని వచ్చినాయి. దాని తర్వాత ఒక మెన్యూ కార్డ్ ఇస్తారు. ఆ మెన్యూ కార్డ్లో మనకు బ్రేక్ఫాస్ట్ ఇస్ ఎ బఫే, లంచ్, డిన్నర్ మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు, స్నాక్స్ కూడా. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మనం ఏమైనా ఆర్డర్ పెట్టచ్చు. సో ఇట్లా కాల్ చేయాలి, అండ్ ల్యాండ్లైన్ ఉంటుంది, కాల్ చేయాలన్నమాట. ఆడ నంబర్స్ ఇస్తారు, రెస్టారెంట్ నెంబర్ ఏంటి, రిసెప్షన్ నెంబర్ ఏంటి, హౌస్ కీపింగ్ నెంబర్ ఏంటి అని పెడతారు. అండ్ మళ్ళీ ఇంకొచ్చి అండ్ వాష్రూమ్స్ చాలా క్లీన్ ఉన్నాయి, వాష్రూమ్స్, బకెట్ అవన్నీ వాళ్ళే ఇస్తారు. అండ్ టవల్ అవి కూడా ఇస్తారు, సోప్, బ్రష్, ఆ షేవింగ్ కిట్ కూడా ఇస్తారు మీకు. మళ్ళీ
అదేమంటాము ఆ ఫుడ్ తెస్తారు కదా రెస్టారెంట్ వాళ్ళే చేస్తారు, అది తెస్తారు వాళ్ళే పెడతారు, మనం పెట్టని అవసరం లేదు. అది కూడా ఒక కబోర్డ్ ఉంటుంది, లోపల హ్యాంగర్స్ అవి ఉన్నాయి, మళ్ళీ సోఫాస్ ఉన్నాయి, 2 టీవీస్, నెట్ ఉంది, నెట్వర్క్ డేటాది ఉంది, దట్స్ పర్ఫెక్ట్. అండ్ బెడ్ ఉంది, ఏసీ ఈజ్ లైక్ పైకే ఉంది, పైకే అంటే పైకే, అది ఇట్లా కనిపించదు అనమాట, కనిపిస్తుంది కానీ ఇట్లా కిందికి నార్మల్ ఏసీస్ లాగా ఉండదు. ఇట్స్ గుడ్ ఏసీ. అండ్ లైక్ ఏసీ రిమోట్ వచ్చి ఇట్లా అటాచ్డ్ ఉంటుంది, ఇట్లా అటాచ్ ఉంటుంది, ఇక్కడే నొక్కచ్చు, లైక్ ఇక్కడ సో అదేమంటాం బెడ్ ఉంటే ఇక్కడ నొక్కచ్చు, అట్లా చాలా బాగుంది. అండ్ ఆల్సో నాకు నచ్చింది ఏంటంటే ఏమో చెప్దామనుకుని ఇప్పుడే మర్చిపోయాను, నిజంగా చెప్దామనుకున్నానే. మేము కేరళలో ఫుడ్ ఇట్లా గుండు రైసులు ఉంటాయి కదా, మేము ఎట్లా తినాలి బాయ్ అంటే లాస్ట్ టైం పాలక్కాడ్కి వెళ్ళాము, అక్కడ పుట్ట మళ్ళీ దోశ అదేమంటాం దాని ఆడ లైక్ అదేమంటాము ఆ రిసార్ట్లో ఆడ తినేది దోశ ఇడ్లీ అవే ఉన్నాయి. అండ్ నాకేం పెద్ద అనిపించలేదు ఫుడ్కి, కానీ బయట చికెన్ అవి బాగానే ఉన్నాయి కానీ రైస్ గుండు ఉన్నాయి. సో రెడ్ రైస్ అనుకుంటాం, నేను కూడా ప్రాబ్లం అవుతుందేమో ఈసారి అట్లా అనుకుంటే. ఎక్సలెంట్ ఫుడ్ అయితే మన ఆంధ్ర వాళ్ళకి ఎక్సలెంట్, ఆంధ్ర హైదరాబాద్ వాళ్ళకి ఎక్సలెంట్, బట్ కొంచెం స్పైస్ తక్కువ ఉంటుంది అంతే. అండ్ వాయనాడ్లో అంటే అది సెంటర్ అంటే ఎగ్జాక్ట్ సెంటర్ కాదు, బట్ మధ్యలో ఇట్లా ఉంటుంది, సెంటర్లో ఉన్నట్టే అనిపిస్తుంది. స్కైషేరా అంటే అన్ని ప్లేసెస్కి తిరగచ్చు. సో గుడ్ ప్లేసెస్ మీరు విజిట్ చేయాలనుకుంటే ఇది నేను చెప్తాను. చమ్రా పీక్, సుచిపార వాటర్ ఫాల్స్, మినీ వాటర్ ఫాల్స్ వెళ్ళినా కూడా ఏమవ్వదు. మళ్ళీ గ్లాస్ బ్రిడ్జ్, ఓకే. మళ్ళీ వాట్ డు యూ కాల్, ఇంకాడికి వెళ్ళినాం అడ్వెంచర్ది, అది ఒకటి అడ్వెంచర్ దానికి వెళ్ళినాము, ఇంతే. ఇంకా వెళ్ళామా బండిపూర టైగర్ రిజర్వ్ వెళ్ళాం, చాలా బాగుండింది. వీటికి వెళ్తే సరిపోతుంది ఆడ. సో చాలా బాగుండింది అనమాట. సో యూ గైస్ కెన్ విజిట్ ఇఫ్ యూ కమ్ టు వాయనాడ్. సో ఇంకొచ్చి మన స్విమ్మింగ్ పూల్ ఉంది, అండ్ సూట్ తీసుకున్న వాళ్ళకి జకూసీ కూడా ఉంది, అండ్ డీలక్స్ తీసుకున్న వాళ్ళకి నో జకూసీ అనమాట. అండ్ స్మాల్ బాల్కనీ, బిగ్ది కాదు స్మాల్ది. డీలక్స్కి స్మాల్ అయినా కూడా చాలా లార్జ్, చాలా వైట్ నిజంగా. అండ్ అదేమంటాం సూట్కి అంటే ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉన్నట్టు ఉంటుంది, ఎందుకంటే జకూసీ ఉంటుంది కదా, మంచిగా మసాజ్ చేస్తుంది తెలుసా. సో మళ్ళీ పార్కింగ్ స్పేస్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఇట్ వాజ్ అ గుడ్ థింగ్. అండ్ సుల్తాన్ బెత్తరికి వెళ్తే మీరు జైన్ టెంపుల్కి వెళ్ళాల్సిందే, ఇట్లుందనమాట. ఓకే యా. సో దిస్ ఈస్ ద గుడ్ థింగ్స్ ఆఫ్ స్కైషేరా. నాకు స్కైషేరా నచ్చింది అందుకే. సో ప్లీజ్ విజిట్ స్కైషేరా. వాళ్ళు కూడా ఎంత కోఆపరేట్ చేస్తారంటే అంత చేస్తారు. వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ వస్తే లేదు, మీకు బడ్జెట్లోనే చేసిస్తారు. సూట్లో అయితే ఏమో 7,000 ఏమో పర్ డే, బట్ ఇన్ డీలక్స్ ఇఫ్ యూ లైక్ బుక్ ఇట్ ఇన్ ఆన్లైన్ బిఫోర్ కాలింగ్ దెమ్, దాంట్లో తక్కువ ప్రైస్లో ఉంటుంది బుకింగ్ లాగోడా, బుక్ మై ట్రిప్ వాటిల్లో. కానీ దెర్ ఆర్ 4 ఆప్షన్స్, 4 వెబ్సైట్ సంథింగ్. వీ చూస్ ఇన్ దట్ వన్ విచ్ ఇస్ ఇన్ ద లెస్. మేము ఆన్లైన్లో బుక్ చేసినాం. కాల్ చేస్తే ఎంతెంత చెప్తున్నారు, బెటర్ టు నాట్ కాల్ అనమాట. సో అంటే మీరు బుక్ చేసినా కాల్ చేయండి. అండ్ దేర్ ఇస్ అ థింగ్ విచ్ యూ షుడ్, అంటే ఏ రిసార్ట్ అయినా
లైక్ అదేమంటాం అంటే ఆడ లైక్ బుక్ చేసినాక ఆడికి వెళ్ళినాక లాస్ట్ అమౌంట్ పే చేయమంటారు కదా. ఇక్కడైతే ముందే అమౌంట్ పే చేయమంటారు, అక్కడ ఫుడ్కి అవన్నీ అయినాక వాటికి సపరేట్. సో మాకు టోటల్గా అయింది 11,000 సంథింగ్. బట్ ఇట్ వాస్ అబ్సల్యూట్లీ గుడ్. ఇట్ వాజ్ రియలీ గుడ్ అండ్ నాకు చాలా బాగా నచ్చింది. మన యూట్యూబ్ ఛానల్ కూడా ఆమె సబ్స్క్రైబ్ చేసిందనమాట. అది ఉండే అమ్మ, ఆ పేరేంటో నాకు తెలీదు. సో ఇట్ వాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ టీమ్ మెంబర్స్. మీరు వెళ్తే తప్పకుండా రివ్యూ గూగుల్లో ఇచ్చేసి వెళ్ళండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు వెళ్తే మీరు ఎప్పుడైనా ఈ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ నేను చూస్తాను. ఓకే, అది మీరు విజిట్ చేసిన రివ్యూ ఎట్లుందో ఇవన్నీ నేను పక్కా వాళ్ళకి మెసేజ్ ఐ విల్ సెండ్ ఇట్ ఫ్రమ్ మై సబ్స్క్రైబర్. నాకు ఇట్లా వచ్చింది, చాలా బాగుందంట నేను చేసిన దానికి అంటే వాళ్ళు చేసిన దానికి. సారీ, ఇట్లా కన్ఫ్యూజ్ అయిపోతుంది నా బ్రెయిన్ ఈ మధ్య ఏమవుతుందో. సో ఆమె చాలా లైక్ కోఆపరేట్ చేస్తుంది. అండ్ ఇట్ వాజ్ అ గుడ్ థింగ్. అంటే ఇప్పుడు మనం చెక్అవుట్కి అయినా లేట్ అయినా కూడా ఇట్స్ ఓకే. చెక్ఇన్కి లేట్, చెక్ఇన్ వచ్చి 2 o'clock, చెక్అవుట్ వచ్చి 12 o'clock. సో మేము చెక్అవుట్ అయింది 1 o'clockకి. బట్ దే సెడ్ మీరు చెక్అవుట్ అవ్వాలా అన్నారు. బట్ దే డిడ్ నాట్ డిస్టర్బ్ us the most. అండ్ హౌస్ కీపింగ్ స్టాఫ్ హాఫ్ ఆఫ్ ద టైం వచ్చి క్లీన్ చేస్తుంది. కావాలంటే అంటే మనం అడిగితే అట్లుంటుంది అనమాట. చాలా కోఆపరేట్ చేస్తారు. టీ వేడిగా లేదు చల్లగా ఉందంటే పోయి మళ్ళీ తీసుకుని వస్తారు. కానీ మాకు అస్సలు చల్లగా అవ్వలే, మొత్తం వేడిగానే ఉంది. సో దట్ వాజ్ ఎ గుడ్ థింగ్. అండ్ ఆ రివ్యూ మీరు గూగుల్లో ఇస్తాను. అండ్ ఈ రివ్యూ వాజ్ ఐ రియల్లీ ఫెల్ దోస్ లైక్. అండ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ అండ్ దట్ వాట్ వీడియో. నేను వీడియో పెడతానేమో, ఆ వీడియో తీసాను కానీ ఇట్లున్నాయి మిక్సీ లాగున్నాయి. ఇట్స్ చాలా కష్టం అది ఇట్లా ఎడిట్ చేసి ఆ వీడియో పెట్టడానికి. వై నాట్ 2 days వీడియో పెడదాం ఎట్లా ఒకటి 2 అమ్మా. Okay guys, bye. Stay tuned, lots of love, and please visit. If you visit Wayanad, please visit Skyshera. If you want it to be much beautiful, you can visit something else. But please, Kani, Wayanad is a low range budget and takku dabbulu. The cost is very reasonable. And what do you call that other things are reasonable but not very good, and some are high prices. Better to choose the good ones and a good less price. So నేను కూడా మీలాని నేను కూడా తక్కువ బడ్జెట్లోనే చూస్తామా. Okay guys, bye. Stay tuned. It was a really good experience in Skyshera. And if you get 207 as your if you visit Skyshera and you get 207 as your room, and please keep it in the comment section that I got 207, that is my room number. I will send you a beautiful message for it, but let's see who will it. Okay guys, bye, and don't simply keep 207. If you really go to Skyshera, then keep it. And okay guys, bye. Stay tuned. Bye. And నాకు ఒక్కటి ప్లీజ్ రివ్యూ పెట్టండి గూగుల్లో, లేకపోతే నా కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. I will really copy it and just hand it over to the persons who just like they visited. Like if the person you already kept review, and if you keep it different ones to me, and they think, oh, now my even her subscribers are going. It's good for them. It's like they feel more happy. So I just wanted to be happy. And okay guys, bye. Stay tuned. Lots of love and bye.